ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ భేటీని మే 21న కాకుండా మే 23న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదాపడింది. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం యాదాద్రి యాదగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రాంతంలో జరుగుతుందని టాక్ వినిపించింది. కానీ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గం భేటీ జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విడి విధానాల ఖరారుపై చర్చించనున్నారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, కొత్త ఆసరా పెన్షన్ విడుదల, పెండింగ్ ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి భూసేకరణ అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణ కేబినెట్ మొదట ఈ నెల 21న నిర్వహించాలని భావించిన ఇక మంత్రుల విజ్ఞప్తి మేరకు సరస్వతి అంత్య పుష్కరాల నేపథ్యంలో 23వ తారీఖుకి నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేసింది ప్రభుత్వం. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యల పైన కేబినెట్ లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చ జరగబోతోంది. ఏదైతే ఇటీవల ఈ కృష్ణా జలాల విషయం కానీ, అలాగే ఈ తుమ్మిడిహట్టి నిర్మాణం సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను 2 నుంచి ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక అందులో భాగంగా ఈ కేబినెట్ లో చర్చించి దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక కొత్త ఆసరా పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి కూడా భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఉద్యోగుల హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి ఇది కూడా ఫైనల్ చేయబోతున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు పలు డిమాండ్లు లేవనెత్తినటువంటి పరిస్థితి. ఇక పెండింగ్ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే 23 జరగబోయేటువంటి కేబినెట్ సమావేశం సచివాలయంలో 4 గంటలకు జరగబోతోంది. ఈ సమావేశంలో చర్చించి ఉద్యోగులకు సంబంధించినటువంటి పలు పథకాలపైన కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం. ఇక మరోవైపు ఏదైతే ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య పైన కూడా చర్చిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇక అందుకు సంబంధించి కూడా కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఇటు ధాన్యం కొనుగోలు పరిస్థితి, అలాగే రానున్నటువంటి వర్షాకాలం నేపథ్యంలో వ్యవసాయ రంగానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్ని దానిపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఏంటి అంటే దాదాపు ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ అయింది అనుకోవచ్చు? అంటే 21 జరిగేటువంటి కేబినెట్ ఎందుకు 23కి వాయిదాపడింది అనుకోవచ్చు వేణుగోపాల్? మొదట 21వ తారీఖు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే అందుకు సంబంధించి గత కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏదైతే సరస్వతి నదికి సంబంధించి అంత్య పుష్కరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఈ నెల 21న నిర్వహించాలనుకున్నటువంటి కేబినెట్ ను 23వ తేదీకి వాయిదా వేయాల్సిందిగా కూడా ఇటు మంత్రులు కోరారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం 23వ తారీఖున కేబినెట్ నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేసింది. మరోవైపు అదే రోజు యాదగిరిగుట్టలో పలు కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. మొదట యాదగిరిగుట్టలోనే కేబినెట్ సమావేశం జరుగుతుందని అందరూ చర్చ అయితే జరిగింది. కానీ చివరకు మాత్రం ఏదైతే కేబినెట్ 23వ తారీఖు సచివాలయంలో జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కేరళలో ఎన్నికలు ముగిశాయి కాబట్టి కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉందా? అయితే కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో చర్చించరు. ఇక ముఖ్యంగా ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా దృష్టి సారించబోతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ఉన్నటువంటి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా సూచించారు. ఇక అందుకు సంబంధించి ఎంత మేర ఆ సమస్య పరిష్కారం అయింది. అలాగే ఇటు కృష్ణా జలాలకు సంబంధించి కూడా కేటాయింపుల విషయంలో ఇటు కృష్ణా నది అగమన పోర్టుకు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కేటాయింపుల విషయంలో కూడా పెంచాలి అని చెప్పి కూడా ఇటు కృష్ణా పోర్టును కోరేందుకు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం. మొత్తంగా చూసుకుంటే ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి
ముఖ్యమంత్రి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ కూడా జూన్ 2 లోపు జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కేబినెట్ సమావేశంలో మాత్రం ఏదైతే రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వీటిపైనే ప్రధానంగా చర్చలు జరగదు. కరెక్ట్. థ్యాంక్ యూ వేణుగోపాల్.